భార్యాభర్తలనే కాదు, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాలంటే ఎప్పుడూ మన వైపే ఆలోచించకూడదు. ఒకసారి ఎదుటివారి కోణం నుంచి కూడా ఆలోచించాలి. అప్పుడే ఆ బంధం గట్టిపడుతుంది. భార్య మాత్రమే కాదు, భార్యకి జీవితాంతం భరోసాగా ఉండే భర్త కూడా గొప్పవాడే. 25 ఏళ్లు తల్లి ఒడిలో ఎదిగినా 75 ఏళ్లు భార్య మదిలో ఒదుగుతాడు. బంధంలో స్వార్థం ఉండకూడదు, సర్దుకుపోయే గుణముండాలి. భార్య తట్టుకున్న పురిటి నొప్పులు గొప్పవైతే తన భార్య పిల్లల భవిష్యత్తు కోసం భర్త పడుతున్న తిప్పలు కూడా గొప్పవే. అందుకే భార్య భర్త ఇద్దరు సమానమే, ఎవరూ తక్కువ కాదు. భర్త అనే హక్కుతో కాకుండా నీకు నేనున్నాననే నమ్మకంతో పలకరించి చూడండి. చిన్నపాటి సంతోషం దగ్గర నుంచి మనసుని బాధించే సున్నిత విషయాల వరకు ఏదీ దాచకుండా మీతోనే పంచుకుని మీ దగ్గరే ఓదార్పు పొందుతుంది. తన గుండెల్లో భారాన్ని అర్థం చేసుకునే వారొక్కరైనా ఉన్నారని ఎదురుచూసే అవసరం ఉండదు. ఆ అవకాశం ఆమె ఎవ్వరికీ ఇవ్వదు. భార్య అంటే బానిస కాదు, బాధ్యత. పెళ్ళి అంటే బానిసత్వం కాదు, బరువు అంతకన్నా కాదు. మన మీద నమ్మకం, మనల్ని నమ్మి తన కన్నవారిని సైతం విడిచి నా అనుకునే వాళ్లకు దూరంగా మన కోసం తన ప్రపంచాన్నే మార్చుకుని మనతో తన జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన జీవిత భాగస్వామికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? వాళ్ళ కనులకు కన్నీరు అంటే ఏమిటో తెలియకుండా చూసుకోవడం తప్ప.